friends, my dear masters and my dear gods. మనం ఏం చేసినా కూడా ధ్యానపూర్వకంగా చేయాలి అనేది మనకి ఆదేశం అంతే. మనందరికీ ఒక కమాండ్. సో ఒక్క నిమిషం పాటు కళ్ళు మూసుకోండి అందరూ కూడా దయచేసి. ఒక 3 సార్లు ఓంకారం చెప్పుకుందాం. ఓం అంటే యూనివర్సల్ బీజాక్షరం. హాయిగా 3 సార్లు చెప్పుకుందాం అందరం కలిసి. చక్కగా చెప్పండి. నాదం, ఒక శబ్దాన్ని మనం పాజిటివ్గా డివైన్గా రిలీజ్ చేస్తే చాలా ఫలితాలు ఉంటాయి. ఓంకారాన్ని మనం ఇప్పుడు హాయిగా రిలీజ్ చేద్దాం. మనకున్న ఆ శక్తిని ఉపయోగించి హాయిగా 3 సార్లు చెప్పుకుందాం. అందరం కలిసే చెప్పుకుందాం. ఓంకారం. కళ్ళు మూసుకునే ఉండండి కొంచెం సేపు, కొన్ని క్షణాలు హాయిగా. కాస్తంత మనం ధ్యానపూర్వకంగా మొదలు పెట్టుకుందాం. హాయిగా శ్రద్ధగా. హరి ఓం సాయిరాం, 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 హరి ఓం సాయిరాం.
మెల్లిగా రెండు చేతులు జోడించి రెండు చేతులను కళ్ళ మీద పెట్టుకొని మెల్లిగా కళ్ళు తెరిచి హాయిగా బయటికి రండి. హ్యాపీ 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 నైస్. థ్యాంక్ యూ. ఒకసారి మన పగ్గాలు మన జీవితాన్ని గురువుకి సమర్పించాక, గురువు చేతుల్లో పెట్టాక, గురు తత్వానికి మనం దాసోహం అయిపోయిన తర్వాత హాయిగా వినండి జాగ్రత్తగా. ఎందుకంటే నాకు శాస్త్రాల వైపు ఏమీ లేదు, ఉన్నది కాస్త కడుక్కున్నా. గురువు ఆదేశంతో తెలుసున్న దాన్ని కడుక్కున్నప్పుడే, తీసేసినప్పుడే, తుడిచేసినప్పుడే అసలు దొరుకుతుంది అని నాకు ఒక మార్గం నేపాల్లో కాఠ్మండ్లో చెప్పబట్టి అప్పటి నుంచి దాన్ని తీయటానికి చాలా కష్టమైంది. నాకు ఇది తెలుసు, ఇది వచ్చు అన్నది పక్కకి తీయటానికి. కాబట్టి ఆ తర్వాత ఏది మాట్లాడినా అనుభవపూర్వకంగా నాకు అందిన దాన్ని అదే జీవితంగా తీసుకుని వెళ్తున్నాం కనుక అప్పుడు ఏం మాట్లాడుకున్నా కూడా నేను అనుభవించినదే, గురువు చెప్పింది, గురువు అందించింది. కనుక అనుభవాలు ఎలా ఉంటాయంటే, ఒకసారి విశ్వాసంతో మనల్ని మనం మర్చిపోయి మనల్ని మనం పూర్తిగా శూన్యం చేసుకునే పద్ధతిలో కనుక గురువులకి మనం దాసోహం అయితే, వారి శరణాగతిలోకి వెళితే. కానీ చాలామంది మధ్యస్థంగా ఉంటారు, శిష్యులు అవుతారు, కానీ వాళ్ళ జాగ్రత్తలు ఏమో ఈయన ఎప్పుడు ఏం చేస్తాడో అని అపనమ్మకం ఆ గురువు మీద. ఒక గుడికి వెళ్తారు, అక్కడ చక్కగా పెద్ద పెద్ద అర్చనలు అభిషేకాలు చేసుకుంటారు, కానీ ఏమో ఆ పక్క గుడిలో ఎక్కువ భక్తులు ఉన్నారు, అక్కడేమైనా ఆయన ఎక్కువ ఇస్తున్నాడేమో, ఈయన ఏంటి ఇస్తాడో లేదో అని చిన్న అనుమానం మళ్ళీ ఇక్కడ కూడా. ఇలా ఎక్కువ మంది భక్తులు, అందరూ కాదు, ఎక్కువ మంది శిష్యులు అలా ఉంటారు. ఎందుకంటే వాళ్ళ రిజర్వేషన్ వదులుకోవడానికి ఇష్టపడరు. మీరు కూడా జాగ్రత్తగా ఆలోచించి దీన్ని ఆచరించే విధంగా నేను మాట్లాడుతున్నా. నేను అలా వచ్చాను. నా జర్నీ 40 ఏళ్ల సంవత్సరం నుంచి 40 ఏళ్ల కింద నుంచి సాయిని పట్టుకోవడం, నేను అప్పటి నుంచి సాయి అనే 2 అక్షరాలను నేను ఆశ్రయించి ఆ తత్వంలో నడుస్తుంటే ఈరోజు ఇలా మీ అందరితోటి గడపటం, మీ అందరి ముందు కూర్చునే శక్తి దొరకటం, అది గురుకృప. చప్పట్లు కొట్టద్దని మళ్ళీ కొడుతురు, కానీ ప్రోగ్రాం వీడియో లాస్ట్లో పెట్టుకుందాం, మంచి ఐటెం తర్వాత పెట్టుకుందాం, ఓకే. అలాగ నాకు సాయి అనే 2 అక్షరాలు ఆశ్రయిస్తే శ్రద్ధా సబూరి అనే 2 మార్గాలు, స్థితులు. ఒక గురువుని ఆశ్రయించినప్పుడు మన స్థితి ఏమిటి, ఆశ్రయించినప్పుడు మన స్థితి ఏమిటి, ఆశ్రయిస్తున్నప్పుడు మన స్థితి ఏమిటి, ఆశ్రయించి మనల్ని మనం సమర్పణ చేసుకున్నాక మారే మన స్థితి ఏమిటి, ఇవన్నీ గమనిస్తూ వెళ్ళాలి. గమనింపు కావాలండి, గుర్తుపెట్టుకోండి. మీరు ఏ పని చేస్తున్నా, ఏ సాధన చేస్తున్నా, ఏ క్రియ చేస్తున్నా, ఏ దైవాన్ని పూజిస్తున్నా, ఏ గురువుని ఆశ్రయించినా, ఏ పాత్రలో నడుస్తున్నా కూడా ఎవరైనా సరే ఎరుక కావాలి, అవగాహన కావాలి. ఎవరి శ్వాస అయితే సుషుమ్న ద్వారా వెళుతూ ఉంటుందో వారికి చక్కగా ఆ వెన్నపూస నుంచి, స్పైన్ నుంచి స్ట్రైట్గా సహస్రానికి లింకు దొరుకుతుంది. ఆ చక్రాలన్నీ బ్యాలెన్స్ అవుతాయి. ఇలాగా ఆ యోగ మార్గంలో చెప్పుకొచ్చారు. అంటే మన స్థితిని మనం గమనించుకుని ఎలా మనం కావాలనుకుంటే అలా చేసుకోగల శక్తి మనకే ఉంది. గమనించకపోతే ఏదో జరుగుతోంది, లోపలికి గాలి వెళ్తోంది, వస్తుంది, రోగాలు వస్తున్నాయి. చూడండి, గమనించండి, రోగాలు వస్తున్నాయి చాలామందికి. వాళ్ళలో శ్వాస లేదా? శ్వాస జరుగుతూనే ఉంది. సంవత్సరాల నుంచి, పుట్టినప్పటి నుంచి అసలు ఆ శ్వాస, ఆ బిడ్డ శ్వాస ద్వారానే ఆ బిడ్డకి ప్రాణం పోసుకుంటాడు తల్లి ద్వారా. తల్లి నాభి నుంచి వాళ్ళకి శక్తి దొరికి ఆ శ్వాసక్రియ అక్కడ మొదలవుతుంది. ఆ రోజు నుంచే ఆ జీవత్వం, ఆ పిండం పెరిగి ఒక బిడ్డగా మారి తర్వాత బయటకు వస్తారు. శ్వాస అక్కడే ఏర్పాటు చేయబడింది. అది ఉంది కనుకనే ఆ మార్పులు, ఆ రూపాలు అన్నీ తీసుకుంటూ బయటికి రావడం జరుగుతోంది. ఆ శ్వాస అలా నడుస్తూ పెరుగుతున్న బాలుడు పెద్దవాడవుతూ యువకుడవుతున్నా శ్వాస నడుస్తోంది లోపల. కానీ ఒక రోజున మరి రోగిష్ట అవుతున్నాడు, హాస్పిటల్స్ నిండిపోతున్నాయి. శ్వాస లేకనా? జరుగుతోంది. అయినా మరి రోగాలు ఎందుకు వచ్చాయి? ఆ మిషన్లకి వీడిలో అనారోగ్యం ఉంది అనేది ఆ మిషన్ ఎలా పట్టుకుంటోంది?
లేదు మనలో ఏదో ఒక బాధ, శారీరకమైన మానసికమైన బాధ వస్తుంది, అనారోగ్యం పేరుతో ఎలా వస్తుంది? శ్వాస ఉంది మనలో, అయినా సరే శ్వాస జరుగుతున్నా కూడా ఈ పక్కన అనారోగ్యం వస్తుంది. ప్రతి రోగికి, ఏ రోగైనా, హార్ట్ పేషెంట్ అవ్వండి, క్యాన్సర్ అవ్వనండి, వాళ్ళలో శ్వాస ఉంది. ఇంకా శ్వాస పోతే వాడు వెళ్ళిపోయి ఉంటాడు, వాడు అక్కడ ఉండడు. శ్వాస ఉంది కానీ రోగిగా మారాడు, రోగం పట్టుకుంది. గమనించండి జాగ్రత్త. అంటే మనం శ్వాస మీద ధ్యాస పెట్టాలి అనేది, ధ్యాస పెట్టి అది ఎలా వెళ్తుంది జాగ్రత్తగా గమనించాలండి. నాకు గురువుల నుంచి దొరికింది, సాయి నుంచి మెయిన్ ప్రాక్టికాలిటీ. ఎవ్రీథింగ్ ప్రాక్టికల్ ఇక్కడ. ఒకవేళ ఇన్ఫర్మేషన్ సేకరించుకో, పుస్తకాల్లోంచి, గ్రంథాల్లోంచి, మన పురాణాల్లోంచి, ఎక్కడి నుంచి అయినా సరే ఇన్ఫర్మేషన్ తీసుకో, ఒక విశ్వాసాన్ని పెంచుకోవడానికి, నువ్వు గమనించుకోవడానికి, నీ జీవితాన్ని ఒక రవ్వ పోల్చుకుని వాటితో కంపేర్ చేసుకుని ఎక్కడ దారి తప్పావో తెలుసుకోవడానికి ఆ ఇన్ఫర్మేషన్ ఓకే, ఆ ఇన్ఫర్మేషన్ కావాలి. ఒక మంచి గురించి తెలుసున్నప్పుడు ఈ చెడు అనేది అర్థమవుతుంది. ఒక్కోసారి చెడు గురించి తెలుసుకున్నప్పుడు నేను మంచివాడిని కాదు అనేది తెలుస్తుంది. జాగ్రత్తగా గమనించండి. ఒక మంచి గురించి, ఒక సత్యాన్ని తెలుసుకున్నప్పుడు నేను అసత్యంలో ఉన్నానే, ఆ సత్యం నాదిలో లేదు కదూ అనేది మనకి లోపల తెలిసిపోతుంది. ఆత్మసాక్షి ఉంటుంది ప్రతి వ్యక్తికి. బయటవాడు చెప్పడం అక్కర్లా, ప్రతి వ్యక్తికి తెలిసిపోతుంది. వాళ్ళు ధ్యానం చేస్తూ వాళ్ళ కోరికలు తీరుతున్నాయట, వాళ్ళు ఆనందంగా ఉన్నారట, వాళ్ళు మనశ్శాంతిగా ఉన్నారట. మరి నేనెందుకు అశాంతిగా ఉన్నాను అని వాళ్ళు గమనించారనుకోండి, ధ్యానంలోకి రాని వాళ్ళు, తెలిసిపోతుంది తేడా. వాళ్ళ ఆత్మ చెప్పేస్తుంది, ఒరే నాయన నువ్వు ధ్యానం చేయటం లేదు. వాళ్ళు వెళ్తున్నారు, కంటిన్యూగా క్లాసులకు వెళ్తున్నారు, ఖచ్చితంగా వాళ్ళు పొద్దున్న సాయంత్రం చేస్తున్నారు, ఒక పద్ధతి, ఒక డిసిప్లిన్, ఒక సత్యంలో వాళ్ళు ఉన్నారు కనుక నువ్వు లేవు అనేది లోపల నుంచే ఆ వ్యక్తికి చెబుతుంది. కానీ ఎంతమంది లోపలికి వెళ్ళి వింటారు? వాళ్ళ లోపల సత్యం ప్రతి వ్యక్తికి. బయట లేడండి గురువు, ఆత్మ గురువుగా ఉంటాడు. అందుకనే శ్వాస ఎందుకు గురువు అని ఎందుకు అన్నారు అంటే, నీ లోపల జరిగేదంతా గురువే లోపల ఉండి చేస్తాడు. కానీ లోపలికి వెళ్ళటానికి మార్గం చూపించే వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఏ శక్తి ఆ వ్యక్తి ద్వారా ఉందో అటువంటి వ్యక్తిని ఆశ్రయించి లోపలికి వెళ్ళటానికి మార్గం తెలుసుకోవటం వరకే బయట గురువుని, లివింగ్ గురువుని ఆశ్రయించాల్సి వస్తుంది. లివింగ్ గురువుని ఆశ్రయించకుండా ఇది జరగదు. అందుకనే పత్రిజీ అనే ఒక శక్తి స్వరూపుడు, సిద్ధ స్వరూపుడు, సంకల్ప శక్తి తీసుకున్న ఒక వ్యక్తి మీకు ఎదురవబట్టి, మీకు తారసపడబట్టి, మీరందరూ గుర్తించి ఆయన పడటం వల్ల మీలో మార్పులు వస్తున్నాయి, మీలో తత్వాలు మారుతున్నాయి, మీకు ఒక ఛాలెంజ్ వస్తుంది, తెగింపు వస్తుంది. అన్నీ వదిలిపెట్టి ఇక్కడికి వచ్చి 3 రోజుల పాటు ఉంటున్నారు అంటే, రోడ్ల మీదకి వెళ్ళి శాకాహారాన్ని చక్కగా ప్రచారం చేస్తున్నారు అంటే, ఆ తెగింపు ఎక్కడిది? ఆ పట్టుదల ఎక్కడిది? ఆ గురువు నుంచి, మీరు ఆశ్రయించిన గురువు నుంచి అందిన శక్తి, క్లారిటీ. గురువు అంటే క్లారిటీ ఇచ్చేవాడు, క్లారిటీ ఇస్తాడు గురువు అంటే. కాబట్టి ఈ లోపలికి వెళ్ళటం అంటే మనల్ని మనం తెలుసుకోవటం, మన లోపలికి శ్వాస ఏ పద్ధతిలో ఉందో గుర్తిస్తూ ప్రాక్టికల్గా శ్వాస జరగటం ప్రాక్టికల్, శ్వాసను గుర్తించటం ప్రాక్టికల్, శ్వాసతో పాటు మనం వెళ్ళటం ప్రాక్టికల్. అంతా ప్రాక్టికల్లే ఇక్కడ. కానీ కొంచెం ఇందాక చెప్పానే, ఒక నాడి ఉంది, పింగళ నాడి ఉంది, ఇవి కొంచెం తెలుసుకోవాలి. శరీర తత్వం కొంచెం మనకు ఆ ఎనాటమీ కొంచెం కావాలి, ఆ ఇన్ఫర్మేషన్ కావాలి. ఎందుకంటే మనలో అవన్నీ ఉన్నాయి, అవి లేవని అనుకోవడానికి లేదు. ఏవో స్థితులు ఉండబట్టే కొన్ని కండరాలు, కొన్ని రక్త ప్రసరణ, కొన్ని ఎముకలు, ఇవన్నీ కలిపి ఉన్నాయి, ఇవి లేవని మనం అనుకోవడానికి లేదు. వాటితో పాటు శ్వాస ఎలా కలుస్తోంది, అవి శ్వాసను ఎలా తీసుకుంటున్నాయి. శ్వాస అంటే గురువు అనుకున్నాం. సో వాటికి దగ్గరగా గురువు ఎలా ఉన్నారు, గురువుకు దగ్గరగా నా శరీరం, నా కండరాలు, నా రక్త ప్రసరణ, నా టోటాలిటీ, నా ఫిజికల్ అండ్ మెంటల్ స్టేటస్ గురువుకి దగ్గరగా, గురుతత్వానికి దగ్గరగా ఎలా ఉంది, శ్వాస పరంగా ఎలా ఉంది గమనించటమే ఎరుకతో జీవించటం, గురువుని ఆశ్రయించటం, శ్వాసని పట్టుకోవటం, మీరుగా జీవించటం మొదలుపెట్టడం. ఇది కావాలి ప్రాక్టికల్. సాయినాథుడు అది చెప్పారు. శ్రద్ధ అనేది మొదటిది అడిగాడు ఆయన. నా దగ్గరికి వస్తే, ఏ గురువు దగ్గరికి వెళ్ళినా, ఏ మహాత్ముల దగ్గరికి వెళ్ళినా ఈ 2 ఖచ్చితంగా ఇవ్వాలి. ఆయన కోసం కాదు, ఆయన తత్వం అది మాత్రమే కాదు. ఆయన అంతా అయి ఉన్నవాడు, సకల దేవతా స్వరూపంగా లీలలు చూపించినవాడు, విశ్వమంతా నేనే నిరూపించినవాడు ఆయన. దత్త అవతారాల్లో 5వ అవతారంగా ఉన్నారు ఆయన.
ఆయనకి మనం రూపపరంగాను ఫిక్స్ చేయలేం, తత్వపరంగాను ఫిక్స్ చేయడానికి లేదు. అది పూర్ణత్వం, యూనివర్సల్ మేనిఫెస్టేషన్. సాయిబాబా అంటే ఒక తల్లిదండ్రులకి మామూలుగా పుట్టినవాడు కాదు, అయోనిజుడు. అది అక్కడ సాయిబాబా, మహావతార బాబాజీ రెండు శక్తులు, రెండు రూపాలుగా ఉన్నాయేమో కానీ శక్తి ఒకటే. ఆ శక్తి యూనివర్స్ నుంచి వచ్చింది, కాస్మిక్ మేనిఫెస్టేషన్స్. వాళ్ళిద్దరు కూడా వాళ్ళు వ్యక్తులు కాదు, వ్యక్తులుగా మనకు కనిపిస్తూ ఉంటారు, కనిపించారు. మన మధ్య తిరిగాడు సాయినాథుడు ఒక 60 ఏళ్ల పాటు షిరిడి నేల మీద, కానీ ఆయన వ్యక్తి కాదు. పత్రిజీ గారు బ్యాక్గ్రౌండ్లో ఏదో పుట్టినప్పుడు మరి ఇంకోటో ఉద్యోగాలు అవన్నీ శూన్యమయ్యాయి. ఆయనకు ఒక గురువు దొరికి, ఒక గురువు ఆయన్ని ఆవహించి, ఆయనకి సంకల్పం, ఆయన ఊపిరిలోకి ఆ గురువు దూరబట్టి ఒక సంకల్పాన్ని తీసుకోబట్టి, ఆ సంకల్పంతో ఆయన పూర్తిగా విశ్వానికి అంకితమైపోయి ఆ ప్రయాణం 25 ఏళ్ల క్రితం ఒక ఫస్ట్ మెట్టు వేశారే, ఫస్ట్ అడుగు గురుపరమైపోయారు ఆయన. అందుకని ఆయన విశ్వగురువు అవుతున్నారు, అయి తీరుతారు. ఎవరైతే గురువుని పూర్ణంగా ధారణ చేస్తారో, సాయినాథుడు చెప్పాడు, నా గురువు నన్ను నడిపిస్తున్నాడు, అల్లా మాలిక్, అల్లా మాలిక్. అల్లా అంటే ముస్లిం గురువు అని, ఇంకోటి దైవం అని కాదు. అల్లా అంటే నిర్గుణ శక్తి. అల్లా ఈశ్వరు తేరే నామ్ సబ్కో సన్మతి దే భగవాన్. చక్కగా పాడారు గాంధీ. అల్లా ఈశ్వర్, ఏ పేరు పెట్టినా నువ్వే, అంతా అయి ఉన్నది నువ్వే, ఒక్కడవే, ఒకటే శక్తి అది. కాబట్టి మా అందరికీ సన్మతిని ఇచ్చి ఈ తండ్రి, సద్బుద్ధిని ఈ తండ్రి. అలాగా సాయినాథుడు అదే చెప్పారు, నేనేమీ కాదు, ఒక సబ్కా మాలిక్ ఏక్ హై అనేసాడు. ఇలాగ మహాత్ములందరూ, ఇప్పుడు ఈ రోజున పత్రిజీ గారు ఏది కాదు, ఆయన ఏది కాదు, ఎక్కడంటే అక్కడ, ఎలా అంటే అలా, ఎవరు వస్తే వాళ్ళతోటి హాయిగా. ఎందుకంటే అది యూనివర్సల్ మాస్టర్షిప్, అది డివైన్ మాస్టర్షిప్. అది నేను కూడా ఒకప్పుడు మామూలు వ్యక్తిగా ఉండి రకరకాల జాబులు 150 దాకా జాబులు చేసుకున్నా, వ్యాపారాలు చేసుకున్నా, తిండి దొరక కష్టాలు పడ్డా, రైల్వే స్టేషన్లో సికింద్రాబాద్లో పడుకుని 3 రోజులు ఎక్కడికి వెళ్ళాలో తెలియక గతి లేక, పోలీసులు లేచిపోమంటే లేచిపోతూ, ఇలా రకరకాల అనుభవాలు గడిస్తూ ఆ సాయి అనే తత్వాన్ని, శక్తిని పట్టుకుని నేను అంచెలంచెలుగా నేను అప్లై చేసుకుంటూ వస్తూ ఉంటే ఈరోజు పరమహంస అంటారు, మరొకటి అంటారు. ఒకళ్ళకి నచ్చుతాను, ఒకళ్ళకి నచ్చను. ఇద్దరికి నచ్చితే 10 మందికి నచ్చకపోవచ్చు. ఇవన్నీ జరిగిపోతూ ఉంటాయి. నేను నా గురువు నన్ను ఎలా నడిపిస్తున్నారు, నా గురువుతో నేను ఎలా ముడిపడి ఉన్నాను, నా గురువు నన్ను ఎన్ని వైపులా ఏ పద్ధతిలో కాపాడుతున్నారు అనే దృష్టి ఒక్కటి పెట్టుకుంటే ఏ వ్యక్తి అయినా సరే ఉద్ధరింపబడతాడు. గురువును ఆశ్రయించడం అంటే గురుతత్వాన్ని అనుసరించటం, గురువును ఆశ్రయించడం అంటే గురువు చెప్పినట్టుగా జీవించటం. జీవిస్తూ ఒక్కోసారి మన స్థితి సరిపోకపోవచ్చు, ఆయన చెప్పింది చేయాలనే ఉంటుంది, చేయలేకపోవచ్చు, చేస్తున్నాం అనుకుంటాం, జరగకపోవచ్చు. అందుకనే రిజల్ట్స్లో తేడా ఉంటాయి. అందరూ ఒకే పిరమిడ్లో మీరు కూర్చున్నా కూడా ఒక్కొక్కసారి అనుభవాలు అందరికీ ఒకేలాగా ఎప్పుడు ఉండవు, ఎవరికి ఉండవు. పిరమిడ్ అదే, ధ్యానం అదే క్రియ, చక్కగా ఆనాపానసతి. కానీ అనుభవాలు ఎందుకు వేరువేరుగా ఉంటున్నాయి ఒక్కసారి ఆలోచించండి. ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే స్థితి వేరు, కర్మలు వేరు, మనం తీసుకున్న జన్మ వేరు, మనం ఉంటున్న జీవిత విధానం వేరు. చెప్పడానికి పిరమిడ్ ధ్యానమే. ఒకే క్లాసులో చదువుతున్నారు 30 మంది పిల్లలు, మాస్టర్ ఒక్కరే, పుస్తకాలు అవే, క్లాస్ రూమ్ అదే, రోజు వెళ్తున్నారు వస్తున్నారు. ఏడాది చివరిన రిజల్ట్ చూస్తే కొంతమంది ఫెయిల్, కొంతమంది సెకండ్ క్లాస్, కొంతమంది ఫస్ట్ క్లాస్, కొంతమంది డిస్టింక్షన్. ఎందుకలా? మాస్టర్ది లోపమా, పుస్తకాలది లోపమా, క్లాస్ రూముది లోపమా? కాదు. గ్రాస్పింగ్, అప్లికేషన్, రిసెప్షన్, ఆశ్రయించటం, ఆస్వాదించటంలో ఎవరిది వాళ్ళదే. అందుకని ఇక్కడ అనుభవమే ఆది గురువు అనేశారు. తరతరాలుగా, యుగయుగాలుగా, శతాబ్దాల నుంచి కూడా మహాత్ములు, ఋషులు ఏం చేసినా అనుభవాన్ని పట్టుకునే వాళ్ళు అంచెలంచెలుగా ఋషిత్వాన్ని, యోగత్వాన్ని పొందారు తప్పితే గ్రంథాలని కాదు, వాక్యాలని కాదు, పదాలని కాదు. ఒక చోట శ్రద్ధగా శరణాగతికి వెళ్ళి ఒక రూపాన్ని పట్టుకుని ఆ రూపం యొక్క నామాన్ని ఆశ్రయించి ఆ రెండూ దాటి తత్వంలోకి వెళ్ళి మొదట్లో రూపాన్ని చూడాలి,
ఇప్పుడు మన పత్రిజీ గారిని చూడగానే మీకు అనుభూతి వస్తుంది. నాకు నా విఠల్ బాబాని చూడగానే, ఫస్ట్ చూడగానే ఆయన గుంటూరులో ఒక సమ్మేళనంలో చూసా, అంతే. ఒక వైబ్రేషన్, ఒక కనెక్టివిటీ, ఒక రన్నింగ్. ఆయన దగ్గరికి వెళ్ళిపోవాలి, ఆయనతో కలిసిపోవాలి. ఆయన ఎవరో చాలా బాగున్నారు, అది జరుగుతుంది. ఆకర్షణ మనసు నుంచి, మైండ్ నుంచి వచ్చే ఆకర్షణలు వేరండి, జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడి నుంచి పుడుతుంది ఒక తపన, ద్రవీకరణ. ఒక మంచి మహాత్ముని దర్శనం చేసుకున్నప్పుడు కన్నీళ్ళు వస్తాయి. మంచి సిద్ధపురుషుని కలుసుకున్నప్పుడు కన్నీళ్ళు వచ్చేస్తాయి, ఆగవు. ఎందుకంటే ఆ కనెక్టివిటీ ఇక్కడ కాదు, ఎఫెక్టు ఇక్కడ జరుగుతుంది. ఒక్కొక్కసారి ముందు జాగ్రత్తగా మనం దాన్ని గమనించుకుంటూ దాన్ని కూడా కన్సిడర్ చేయాలి. త్రూ మైండ్ మనం బుద్ధికి వెళతాం, బుద్ధిని కూడా దాటినప్పుడే కాన్షియస్నెస్కి వెళతాం, ఎరుకకు వెళతాం. మన అసలు స్వరూపంతో, అసలు చక్షువులతో. బయట చక్షువులు వేరు, ఆత్మ చక్షువులు వేరు. అందుకే నా ఎందెవరికి దృష్టియో వారి ఎందే నా కటాక్షమో అని సాయినాథుడు ఏకాదశి సూత్రాల్లో చెప్పాడు. అంటే దృష్టి వెళ్ళి రోజు గుడికి వెళ్ళి విగ్రహాన్ని చూసి రావటం కాదు. నా ఎందెవరికి దృష్టియో అంటే నా అసలు స్వరూపం మీద, అసలు తత్వం మీద నేను ఎందుకు వచ్చానో, నా కార్యం ఏమిటో, నేను మీకు ఏ పద్ధతిలో దగ్గరగా ఉండాలనుకుంటున్నానో, నేను మీకు ఏది ఇవ్వాలనుకుంటున్నానో ఆ తత్వం మీద, దాని మీద దృష్టి పెట్టండి అని చెప్పాడు ఆయన. వారి యందే నా కటాక్షము. ఆ దృష్టి ఎప్పుడు పెట్టగలం? తత్వం మీద ఎప్పుడైనా దృష్టి పెట్టాలంటే ఇక్కడి నుంచి ఆత్మచక్షులతో చూడాలి, లోపల ఉన్న దృష్టిని ఉపయోగించాలి. తప్పితే బయట దృష్టికి దొరకరు మహాత్ములు, ఎవరు కూడా దొరకరండి. మాయ. వాళ్ళు బయట ఒకటి ఉంటారు, లోపల ఒకటి ఉంటారు. ముఖ్యంగా దత్త సాంప్రదాయంలో, అవధూత సాంప్రదాయంలో జరిగేది అదే. అందుకనే బయటది చూసి మనం తొందరపడి ఇది అవ్వకూడదు. చాలా జాగ్రత్తగా బయటని పట్టుకోవాలి, గమనిస్తూ అసలు ఇదేమిటో దాని బయట ద్వారా లోపలికి వెళ్ళాలి. ముఖద్వారం ద్వారానే మనం గర్భగుడిలోకి వెళ్ళగలం, కానీ డైరెక్ట్గా గర్భగుడిలోకి వెళ్ళలేము. ఒక సాధువు కనిపిస్తే, ఒక మహాత్ముడు కనిపిస్తే, ఈయన సాధువులా ఉన్నారు, కాషాయం వేసుకున్నారు, ఏదో మాల ఉంది, సరే ఈయన పద్ధతిలో ఏదో ఉంది, ఈయన తత్వం ఏంటి, శక్తి ఏమిటి అని చక్కగా నమస్కారపూర్వకంగా గమనించి ఆశ్రయించి ఆస్వాదించాలి. తప్పితే ఈయన ఎలా అవుతాడులే, ఈ లెక్కలు పనిచేయండి. బయటిది చాలా, అది సత్యం కాదు, కానీ దాని ద్వారా సత్యం తెలుస్తుంది. ఒక సెల్ ఫోన్ కొనుక్కుంటే బయటది కూడా చూడాలి, కవర్ ఎలా ఉంది, రంగు ఎలా ఉంది, దానికి ఏమిటి సిస్టమ్, దాంట్లో రంగులు ఏమిటి, యాప్స్ ఏమిటి, అన్నీ చూసుకునే కొంటాం. తర్వాత లోపల అది ప్రాక్టికాలిటీకి వెళ్తాం. బయట ఎలా పడితే అలా ఉన్నా కూడా కొనేసుకోంగా మనం. సెలక్షన్ అక్కడ చాలా జాగ్రత్తగా చూస్తాంగా. ఏ వస్తువైనా సరే, టీవీ కొనుక్కున్నా మరొకటైనా, ఇక్కడ కూడా బయట చూసి మనం దగా పడకూడదు. అలా అని బయట దాన్ని కూడా మనకి ఇష్టమైనట్టుగా ఉందో లేదో జాగ్రత్తగా బేరుజు వేసుకుని పరిశీలిస్తూ వెళ్ళాలి. సాయినాథుడిని ఈరోజు చెప్తున్నారు అందరూ భగవంతుడని, దత్తావతారం అని. ఆ రోజున రాళ్ళిచ్చు కొట్టారండి, ఆయన ఊర్లోంచి గెంటేయాలని చూశారు. ఆ గ్రామం నుంచి 2-3 భక్తులే ఆయనకి అక్కడ. అయినా ఆయన మేనిఫెస్టేషన్ కనుక, అవతరణ కనుక దెబ్బలు తిన్నాడు, తిట్లు పడ్డాడు, మళ్ళీ అటు ఇటు ఉన్నాడు. ఆ వేప చెట్టు వదలలేదు. వాళ్ళు వచ్చింది ఒక కార్యం కోసం కనుక, కార్యం కోసం ఎన్ని ఛాలెంజెస్ అయినా ఎదుర్కోవాల్సిందే. మీరు కూడా ఒక కార్యాన్ని పట్టుకున్నారు అంటే బీ ప్రిపేర్ ఫర్ వరస్ట్. అందరికీ మీరు నచ్చుతారని అనుకోకండి, నచ్చాలని ఎప్పుడూ అనుకోకండి. ఇది నాకు నా గురువు భలే నేర్పారు ఆయన. అందరికీ నువ్వు నచ్చాల్సిందే అని లక్ష్యంతో వెళ్ళావా, దగా పడిపోతావు, నిరాశ పడతావు, నీ శక్తిని నువ్వు ఉపయోగించలేవు. కాబట్టి అందరి కోసం కాదు, నువ్వు చేసేది అందరి కోసమే అవ్వచ్చు, కానీ అందరి మీద ఆధారపడకు. నీ పని నువ్వుగా చెయ్యి, నువ్వుగా చెయ్యి. అవతల ఎలాంటి అడ్డంకులు వచ్చినా సరే అస్సలు ఆందోళన చెందకు, నీ పని చేసుకుంటూ వెళ్ళిపో. ఇంకొకళ్ళు 40 గంటలు ధ్యానం చేశారని మీరు 40 గంటలు మీరు చేయాలనుకుంటే మీకు షుగర్ ఉండొచ్చు, మోకాళ్ళ నొప్పులు ఉండొచ్చు, వీపు స్పైన్ కార్డు ప్రాబ్లం ఉండొచ్చు. వాళ్ళలా మీరు చేయాలంటే కుదరకపోవచ్చు, శరీరం అనుకూలించకపోవచ్చు, లేకపోతే ఇంకోటి అవ్వచ్చు. పర్వాలేదు, నో ప్రాబ్లం. మీరుగా ఏం చేయగలరో, ఎంత చేయగలరో, ఏ పద్ధతిలో చేయగలరో దాన్ని పట్టుకోండి చాలు. అదే తీసుకుపోతుంది. 40 గంటలు కాదు, 40 రోజులు కాదు. ఇంకొకళ్ళు చేసినట్టుగా చేయాలి అనుకోవటం దగ్గరే చిక్కొస్తుంది. ఇదే డోంట్ కంపేర్, డోంట్ కంపీట్. పోటీ పడద్దు, పోల్చుకోవద్దు, కానీ గ్రహిద్దాం ఎవరు వాళ్ళు, అలా ఎలా గొప్పవాళ్ళు అయ్యారో తెలుసుకుందాం. కావాలి. అందుకనే మహాత్ముల చరిత్రలు, గురువు చరిత్రలు,
సాయిబాబా చరిత్ర ఇవి ఎందుకు చదవమంటారంటే సాయిబాబా తన భక్తుల్ని ఎలా అనుగ్రహించారు, భక్తులు ఏ పద్ధతిలో ఆయన దగ్గర గడిపారు అని తెలుసుకోవటం వరకే, కానీ వాళ్ళలా మనం చేయలేం. గురు చరిత్ర చదివితే గొప్ప లీలలు ఉన్నాయి. గురు సాంప్రదాయం గురించి చెప్పారు, యుగాల గురించి చెప్పారు, రుద్రాక్ష ధారణ గురించి చెప్పారు, 10,000 ధరిస్తే 1,00,000 ధరిస్తే ఏమిటో చెప్పారు. ఇప్పుడు మనం అవి చేయగలమా? ఎందుకు అంటే అది చదవటం వల్ల ఒక గురు శక్తి తెలుస్తుంది, ఒక గురువుల యొక్క ఆ నెట్వర్క్ సిస్టమ్ తెలుస్తుంది. అందులో ఉన్న ప్రతి క్రియని మనం చేసేయాలి అంటే కుదరదు. కాబట్టి కొంతమంది అవి చదివాక నా వల్ల ఎక్కడవుతుందిలే అని నిరాశపడతారు. కొంతమంది చేయాలనుకుని చేయలేక ఓడిపోతున్నప్పుడు మధ్యస్థమైపోయి ఆందోళనలో పడి లేని దోషాన్ని లేకపోతే లేని దుఃఖాన్ని తెచ్చుకుంటారు. కాబట్టి ఏ క్రియ చేయాలన్నా, ఒకటి పొందటం కోసం ఏ క్రియ చేయాలన్నా, ఏ సాధన చేయాలన్నా ఒక ఎక్స్పీరియన్స్డ్ అనుభవజ్ఞానైన ఒక లివింగ్ గురువుని ఆశ్రయించి తీరాలి. లివింగ్ గురువు లేకపోతే కుదరదు. ఒక సైకిల్ మెకానిక్ అయినా సరే, ఒక టెక్నాలజీ ఈ కెమెరామెన్స్ అయినా సరే, ఎక్కడో ఒకచోట మొదట్లో ఆ ఆసక్తిని పట్టుకుని, ఆ ఇంట్రెస్ట్ని పట్టుకుని, అది ఎవరు నేర్పుతారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చుని వాళ్ళ వెనకాల తిరుగుతూ మెల్లిమెల్లిగా ఎమెచ్యూర్గా చేరి మెచ్యూరిటీకి వచ్చారు ఎవరైనా సరే. నేను కూడా రోడ్డు పక్కన ఉన్నవాడిని గురువుని ఆశ్రయిస్తే ఈ స్థితికి వచ్చాను, ఈ అనుభవానికి వచ్చాను. ఇలాగ మనం చాలా ప్రాక్టికల్గా వెళ్ళాలి. క్రియను ఆపకూడదు, నిరాశపడకూడదు. ఎక్కడో నేను చేసే దాంట్లో ఎక్కడో ఏదో దోషం లోటు జరుగుతుందేమో అనుకోవాలి తప్పితే అసలు ఆ క్రియ తప్పని కానీ, ఆ స్థానం తప్పని కానీ, ఆ పిరమిడ్ తప్పని కానీ, లేకపోతే ఆ గుడి తప్పని కానీ, ఆ దేవుడు తప్పని కానీ అనటానికి ఎవరికి హక్కు లేదు, అర్హత లేదు. ఏది తప్పు లేదు. భగవంతుడు ఏది కూడా సృష్టిలో తప్పుగా సృష్టించలా, ఏ వ్యక్తిని తక్కువగా సృష్టించలా. అందరు మానవులు వెనక ఉన్నది ఎవరు? భగవంతుడు ఉన్నాడు. మీలో నాలో కామన్గా ఒక్కడే భగవంతుడు. కానీ ఎందుకు భగవంతుణ్ణి నేను అని గుర్తించకపోవటం ఎక్కడ జరుగుతుందంటే మాయ పట్టుకుంది. మాయలో ఉన్నాం కనుక కొన్ని క్రియల కారణంగా చేయకూడని పనులు చేస్తూ, చేయకూడని ఆలోచనలు చేస్తూ, ఎవరితోటో పోల్చుకుంటూ, తొందరపాటుతోటి తొందరగా నేను కోటీశ్వరుడు అయిపోవాలి, తొందరగా ఏదో అయిపోవాలి, వాళ్ళలా అయిపోవాలి, ఇవన్నీ పట్టుకోవటం వల్ల మన సత్యం, మన శక్తి మనకు తెలియపోవటం వల్ల మనం మధ్యస్థమైపోయి నమ్మకాన్ని కోల్పోతున్నాం, విశ్వాసాన్ని కోల్పోతున్నాం. చాలామంది గుళ్ళకు తిరుగుతూనే ఉంటారండి పాపం. దైవం ఒక్కడే. ఒక్క దైవాన్ని, ఒక్క నామాన్ని, ఒక్క రూపాన్ని, ఒక్క క్రియని, సరైన క్రియ, ఒక్క క్రియని పట్టుకుంటే సరిపోతుంది, అదే తీసుకుపోతుంది. కానీ సగం దూరం వెళ్ళాక వాళ్ళని చూసి మళ్ళీ అటు వెళ్తారు, మళ్ళీ ఇటు వీళ్ళని చూసి ఇటు వెళ్తూ ఉంటారు కొంతమంది. మీరు పట్టుకున్నది ఏదో పర్ఫెక్ట్గా పట్టుకోండి అంటాడు దత్తాత్రేయుడికి చెప్పింది అదే, సాయినాథుడు చెప్పింది అదే. మతం మార్చుకునే వ్యక్తిని అదే అడుగుతాడు సాయినాథుడు. అబ్బాయిని మార్చుకుంటావా అని అడుగుతాడు. చక్కగా నిన్ను ఒక స్త్రీ పురుషులు ఇద్దరు కలిసి తల్లిదండ్రులుగా మారి నిన్ను కని పెంచి బయటికి పంపిస్తే నువ్వు సడన్గా ఈ రోజుని మతం మార్చుకుంటావా? నీకు ఏది దొరికిందో అందులోనే అంతా ఉంటుంది, దొరికిందాన్ని పట్టుకో చాలు అంటాడు సాయినాథుడు. అలాగే మనం మార్చుకోకల్లా మీకు తారసపడింది మీ జీవిత విధానంలో, మీ సంఘర్షణలో ఈ పిరమిడ్ మెడిటేషన్ అనేది ఎక్కడో మీకు ఎవరో చెబితేనో మరొకటో లింక్ అయ్యారు, కనెక్ట్ అయ్యారు. బస్ ఇది వదలక్కర్లా. దీన్ని పట్టుకోండి, దాని లోతు చూడండి, మిమ్మల్ని మీరు దానికి అనుకూలంగా మార్చుకోవటం. ఏది పట్టుకున్నామో దానికి అనుకూలంగా మన శరీరాన్ని, మనసుని, మన జీవిత విధాన్ని చక్కగా మేనేజ్మెంట్ చేసుకోవాలి. ఒక్కసారి ఆవేశపడిపోయి అయిపోవాలి, అవ్వటం లేదే అనుకుంటే కుదరదు. ఇది జాగ్రత్తగా గుర్తించండి. అందరికీ ఒకేలా కుదరదు కదా. శక్తి లోపల శక్తి అయితే అందరి కామన్నే, బయట స్థితి ఒకళ్ళు స్త్రీ, ఒకళ్ళు పురుషుడు, ఒకళ్ళ ఆ కులం, ఒకళ్ళు ఈ కులం, ఒకళ్ళు ఆ ధర్మం, ఒకళ్ళు ఈ ధర్మం, ఇవన్నీ ఈ వ్యత్యాసాలని పట్టుకుని ఉన్నంతకాలం మనం లోపల సత్యం వైపు వెళ్ళలేము. కాబట్టి అవన్నీ దాటి, అవన్నీ అలా ఉండని, నువ్వుగా ఉండు అనేది సాయినాథుడు మనకు అందించే తత్వం అదే. సాయినాథుడి కదా ప్రతి మహాత్ముడు ఈరోజు జరుగుతున్న పత్రిజీ దాకా కూడా బియాండ్ అవన్నీ పక్కన పెట్టండి. మీరు మీరే ప్రతి వ్యక్తిలో భగవంతుడు ఉన్నాడు. కానీ ఉన్నాడన్నది సత్యం, అల్టిమేట్, నో డౌట్. అందుతుంది కూడా కొంతమందికి అది ఎంతవరకు అందుతుంది నిజమే. కానీ భగవంతుడు ఉన్నాడన్నప్పుడు నా చర్య, నా చేష్ట, నా ఆలోచన, నా దృష్టి, నా ఆహారం పద్ధతి, భగవంతుడు ఎలా తింటాడు, ఏ పద్ధతిలో తింటాడు, భగవంతుడు ఎలా మాట్లాడతాడు, భగవంతుడు ఇంకొకళ్ళని ఎలా ప్రేమిస్తాడు,
భగవంతుడు తప్పు చేసేవాళ్ళని ఎలా క్షమిస్తాడు? అలా క్షమించగలుగుతున్నావా? ఆ స్థితుల్లో ఉన్నావా? ఆ స్థితుల్లో ఉండే విధంగా పై పొరలన్నీ, ఆ పైన అన్నీ తెరలు తీసేయగలిగితే త్రూ సాధన, త్రూ ధ్యానం చివరికి చేరేది అక్కడికి. అంతా ఒకటి, అందరూ ఒకటి. ఏది కాని స్థితి అంతా అయి ఉన్న స్థితి. అల్టిమేట్ ట్రూత్ అదే, దాన్ని ఎవ్వరూ కాదనటానికి లేదు. వి ఆల్ ఆర్ వన్ వన్ వన్. అందుకనే సబ్కా మాలిక్ ఏక్ హై, సబీ ఏక్ హై. ఇక్కడ ఇందులో ఈ సత్యంలో ఏమీ తోడలేదు, తప్పు లేదు, లోటు లేదు. కానీ అయినా మనం వింటున్నాం, బాగుందంటున్నాం, చప్పట్లు కొడుతున్నాం. ఆచరించటం, అనుభూతించటం ముందు లోపల నమ్మితే ఎప్పుడైనా సరే, ఏ సత్యమైనా సరే ఇక్కడ పెర్ఫెక్ట్గా మీకు క్లారిటీ వస్తే దాని మీద ఇంకా ప్రపంచంలో ఏది మిమ్మల్ని డిస్టర్బ్ చేయదు. ఇక్కడ రాకపోతే ఇక్కడ వస్తే కనుక అది మారిపోయే అవకాశం ఉంది. కాబట్టి మైండ్ ఇది ఒక నాలెడ్జ్ బ్యాంక్ లాంటిది. ఈ బ్యాంకులో పెట్టుకున్నది నిజమైనది ఉండదు. ఎప్పుడైనా అది ఎటైనా జంప్ చేయొచ్చు. ఇక్కడికి రావాలి, అనాహత చక్ర, హృదయ చక్రం దగ్గర. ఈ హృదయ స్థానంలో కనుక సత్యం కూర్చుంటే, హృదయ స్థానంలో ఉండి కనుక మీరు ఎరుకలోకి వెళితే, కళ్ళు మూసుకొని ఏమవుతుందంటే ముందు మన దృష్టి మన హృదయం దగ్గరికి వెళ్ళిపోతుంది. మన దృష్టి ముందు వెళ్ళేది మన భావాల వైపు, మన లోపల ఆ పొరలు దాటి అంతర్ముఖ స్థితి ఏముందో అక్కడికి తీసుకుపోతుంది ఆ లో దృష్టి. అందుకని కళ్ళు మూసుకోవడం చాలా ముఖ్యమైన క్రియ. వింటున్నప్పుడు ఏం వింటున్నా కూడా కళ్ళు మూసుకుని వినండి, ఇక్కడికి వెళ్తుంది. కళ్ళు తెరిచి వినండి, ఇక్కడ వెళుతుంది. ఎందుకంటే చూస్తున్నప్పుడు, ఇప్పుడు నన్ను చూస్తూ వింటున్నారు, ఆయన మాల బాగుంది, సగం వింటూనే ఉంటారు, బాగుంది, ఏదో బాగా చెప్తున్నారు అనుకుంటూనే అలా వెళ్తూ ఉంటారు. మధ్యలో మీ దృష్టి, మీ మైండ్ ఏం చేస్తుంది? ఈ మాల, ఆ రుద్రాక్ష భలే ఉంది, అంత పెద్ద చూడలేదే, అడగాలి ఆయన దిగ్గానే. ఈయన షేక్ హ్యాండ్ ఇవ్వడేంటి, షేక్ హ్యాండ్ అంటే ఏదో దూరం పారిపోతున్నాడేంటి, ఇవన్నీ ఇక్కడ కూర్చొని మాట్లాడుతుంది. మీ మైండ్ చెప్తూ ఉంటుంది ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా. లేదు, మొన్న వచ్చిన స్వామీజీ బాగున్నారే, ఆ పైలట్ బాబా అలా ఉన్నారే, ఈయన ఇలా ఉన్నారే, లేకపోతే ఈయన బాగున్నారు, ఆయన అలా ఎందుకు, ఈ అడ్డమైనవి కంపారిజన్స్, మైండ్ క్రియేషన్స్, అవన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మైండ్ తోటి మైండ్ని జయించటం అంటే దాని మీద యుద్ధం చేసి కాదు, దానిని అవగాహన పరుచుకోవటం అంటే జయించినట్టే. దాన్ని మన అదుపులోకి తెచ్చుకోవటం అంటే దాన్ని అవగాహన తెచ్చుకోవటం. ఒక కుక్క పిల్ల ఉంది చూశారు, ఇంట్లో కుక్కలు పెంచుతారు మీరు చాలామంది, ముద్దుగా. మనుషుల కంటే ఎక్కువ బంధం వాటితో ఉంటుంది చాలామందికి. కుక్కతో ఉన్న బంధం పిల్లలతో కూడా ఉండదండి ఆ తల్లిదండ్రులకి. చాలామంది చూస్తున్నా అక్కడ అంత కనెక్టివిటీ బాగుంటుంది, ఆ పాశం. సో ఆ కుక్కలు చూస్తూ ఉంటాం. ఇంటి యజమాని బయటికి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చేటప్పుడు ఆ 1 కిలోమీటర్ నుంచి ఇది గుర్తించి తోకాడిస్తూ ఉంటుంది గుమ్మం దగ్గరికి వెళ్ళి. అంత గ్రాస్పింగ్ కుక్క నుంచి నేర్చుకోవాల్సింది. నిజంగా గొప్ప జంతువు ఏంటంటే దేన్నైనా చక్కగా గ్రహించగలదు. తన యజమాని ఎక్కడున్నాడో గ్రహించగలదు, ఎంత దూరంలో ఉన్నా గ్రహించగలదు. తన యజమాని, తన గురువు, తన దైవం, అందరి యజమాని ఒకడన్నాడు సాయినాథుడు, సబ్కా మాలిక్. నీ యజమాని నువ్వు గుర్తించు. సో ఆ కుక్క అలా ఉంటుంది, రాగానే మీదకి ఎక్కుతుంది, ఎదుగుతూ ఉంటుంది, ఏదో చేసేస్తూ ఉంటుంది. దాని ఎఫెక్షన్, ఓవర్ ఎఫెక్షన్. అసలు లోపలికి వెళ్ళనీదు, చెప్పులు ఇప్పనీదు, కూర్చోనీదు, మంచినీళ్ళు తాగనీదు. కొంతమంది అయితే అవన్నీ తర్వాత ముందు దాన్నే పట్టుకుంటాం. వీళ్ళ ఎఫెక్షను, దాని ఎఫెక్షన్ బాగుంటుంది. ఒకవేళ మనకేదో ఇంకో దృష్టిలో ఉండి అర్జెంటు పనులు ఉండి లోపల ఏదో ఇంట్లోకి వెళ్ళి అర్జెంటుగా ఏదో చేయాలనుకున్నప్పుడు దాన్ని కాసేపు మనం కాదని అలా తోస్తూ ఉంటే ఇంకా వస్తూ ఉంటుంది. కాదు ఉండు అని గట్టిగా అరిస్తే ఇంకా గట్టిగా అరిస్తే అలుగుతుంది. ఏ సోఫా కిందకు వెళ్ళి ఇంక మీతో మాట్లాడదు, అది భలే ఉంటుంది వాటి యాక్షన్. సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సిందంటే మనసు కుక్క లాంటిది. ఆ కుక్క చర్యలు ఎలా ఉన్నాయో అది అలాంటిది మన మనసు కూడా. కాబట్టి రాగానే, ఇంటికి వెళ్ళగానే ముందు మనం ప్రిపేర్ అయ్యి, నాకు అత్యంత ప్రేమగా ఉన్నది, నా ఇంట్లో ఉన్నది తను ఉంది ఆ కుక్క అని, ఆ కుక్కకి నేనంటే చాలా ప్రాణం అని మనం గుర్తించి వెళుతూనే ముందు దాన్ని ఒక్కసారి అలా 2 చేతులు అలా ప్యాడింగ్ చేశారనుకోండి చాలు, ఇంకేం అడగదు. 1-2 సార్లు అలా అని ఎస్ బాగున్నావా ఉండు నాన్న అంటే ఇంకెడిపోయి ఎక్కడో కూర్చుంటుంది. అంతేగాని కాదు ఉండు అని అన్నావా ఇంకా ఎగురుతూ ఉంటుంది. పాపం దాని తపన. ఈ మనసు కూడా ఎంత మంచి మిత్రుడో అంత గొప్ప శత్రువు. థ్యాంక్ యూ. ఎంత మంచి మిత్రుడో అంత గొప్ప శత్రువు. సో మిత్రుడిని మిత్రుడిగా చూడకపోతే శత్రువు అవుతాడు. కొంచెం మనం అప్లికేషన్ మేనేజ్మెంట్ జాగ్రత్తగా. అలాగే ఈ మనసు ఏవో చెప్తూ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ కూర్చున్నారు మీరు, ఈ మాల అంటుంది, ఇదంటుంది, లేకపోతే సాయంత్రం 3:30కే వస్తే పత్రిజీ గారు మన షేక్ హ్యాండ్ ఇవ్వలేదు, ఈసారి తీసుకోవాలి, ఇవేవో ఫ్యూచర్లోకి తీసుకుపోతుంది, లేకపోతే పాస్ట్లోకి తీసుకెళ్తుంది. చూడండి జరిగే చర్య అందరిలోనూ.
మైండ్ క్రియలు ఎలా ఉంటాయంటే ఐదర్ పాస్ట్ ఆర్ ఫ్యూచర్. అది ఎప్పుడు ఈ వర్తమానంలో ఉండదు, ఈ క్షణంలో ఉండదు. అది ఎప్పుడు నన్నుగా చూడలేదు. మొదటి నా మీదకి తీసుకొస్తుంది దృష్టిని, తర్వాత ఈ మాల వైపు వెళ్తుంది. ఈయన పంచి కట్టుకోలేదే, పొద్దున పంచి కట్టాడు, ఇప్పుడు ఇది ఎందుకు కట్టాడు? దానికి ఎందుకు? నా పంచి కోసం వస్తారా, నా చొక్కా కోసం వస్తారా, రుద్రాక్ష కోసం వచ్చారా మీరందరూ? కానీ మైండ్ చేసే పని అది. కాబట్టి మైండ్ విషయంలో జాగ్రత్తగా ఉందాం, దాన్ని జాగ్రత్తగా అవగాహన చేసుకుందాం. అవగాహన, డోంట్ ఫైట్ విత్ ఇట్, డోంట్ అవాయిడ్ ఇట్, డోంట్ నెగ్లెక్ట్ ఇట్, డోంట్ రిజెక్ట్ ఇట్. చాలా ముఖ్యమైనది. ప్రాపంచికంగా మనం ఏదైనా సాధిస్తున్నామంటే, ప్రాపంచికంగా కొత్తవి కనిపెడుతున్నారంటే శాస్త్రజ్ఞులు, కేవలం మైండ్ వల్లే. మైండే చేస్తుంది అదంతా. క్రియేటివిటీ, వస్తువులు తయారవుతున్నాయంటే, టెక్నాలజీ వస్తుందంటే మైండ్ గొప్పతనం. అది మైండ్కి అంత గొప్పతనం ఉంది. కానీ అది భగవంతుడి దాకా తీసుకువెళ్ళదు. మనం దాన్ని జాగ్రత్తగా అదుపులో ఉంచుకుని, అవగాహనలో ఉంచుకుని మనం భగవంతుడి వైపు వెళ్ళటానికి చేయాలి తప్పితే దానికి దొరికిపోయామా అది వర్తమానం లేదా గతం. సాధనలో సాధకులు, ఏ సాధకుడైనా సరే, ధ్యానమైనా ముందు మీ మైండ్కి జాగ్రత్తగా గుర్తించండి, మీ ఆలోచనలు గుర్తించండి. మీరు మీ మైండ్ కాదు అనుకుంటారు, నాకు ఆకలేస్తోంది. మీకు ఆకలి కాదు, మీ శరీరానికి ఆకలేస్తుంది. అది అండర్లైన్ చేసుకోండి. మీ శరీరానికి ఆకలేస్తుంది, మీ శరీరానికి దాహం వేస్తుంది. రెండు అవ్వగానే ఆకలి వేస్తుంది. ఎందుకు వేస్తుందంటే పొద్దున్న తిని 6 గంటలైంది టిఫిన్ తిని. కాబట్టి రెండవగానే మీరు రోజు అలవాటు చేశారు కనుక 1 గంటకి 2ంటికి లంచ్ బ్రేక్ అని ఒక షెడ్యూల్ పెట్టారు కనుక శరీరం అడుగుతుంది లేదా మనసు అడుగుతుంది, 1 గంట అయింది తినవే అని. శరీరం కూడా ఒక్కోసారి అడగకపోయినా మనసు అడుగుతుంది. ట్రై టు అండర్స్టాండ్. వాటి రెండింటి మధ్యన ఎంత గొప్ప ఇది ఉందో. శరీరం అడగదు, హాయిగా తిన్నాం, ఇంకా అరగలేదు కూడా, కొంచెం గట్టిగా పెట్టారు, మంచి ఉప్మా పెట్టారు పొద్దున్న, ఇంకా అరగలేదు కూడా, ఎక్కువే తినేసాం, బాగుంది, రుచిగా ఉందని. రోజుకు తక్కువ తినేవాళ్ళం, ఇవాళ ఎక్కువ తిని ఉంటాం కూడా. కాబట్టి ఇంకా అరగల. కానీ మనసు ఏముంటుంది, 1 గంట అయింది, 1 గంటన్నర అయింది. గమ్మత్తు. ఈ మైండ్ అండ్ బాడీ ప్లే జాగ్రత్తగా పట్టుకోండి దయచేసి. ధ్యానానికి వెళ్ళే ముందు ఇవన్నీ గేట్లు, ఒక్కొక్క గేటు దాటాలి. ఈ గేటును దాటకుండా లోపలికి వెళ్ళలేం. కాబట్టి ముందు ఈ గేటు దగ్గర అవగాహనతో, నేను ఇప్పుడు చెప్తాను, నేను ధ్యానం చేసేవాళ్ళు, ధ్యానం చేయని వాళ్ళ స్థితిలో ఎలా ఉంటాయంటే, ఒక ఇంట్లోకి ఒక ధ్యాని వెళ్తున్నప్పుడు చక్కగా ముందు చూస్తాడు ఇల్లుని, బోర్డు అన్నీ చూసి, గేటు అన్నీ చూసి, దానికి ఎక్కడుందో ఆ కుక్యం చూసుకుంటాడు. జాగ్రత్తగా మెల్లిగా తీసి గేటు తీసుకుని లోపలికి వెళ్ళి మళ్ళీ గేటు వేసి లోపలికి వెళ్తాడు. ఎవరైనా ఉన్నారేమో చూస్తాడు, మళ్ళీ వెళ్ళి తలుపేస్తుంటే ఆ కాలింగ్ బెల్ చూస్తాడు. మెల్లిగా ఒక్కసారి అలా సున్నితంగా నొక్కుతాడు, ఒకసారి మోగేలాగా. తీయకపోతే రెండోసారి. ఇది ధ్యాని, ఒక సాధకుడు, ఒక శిష్యుడు చేసే పని. ఎందుకంటే తొందరపడ్డు జాగ్రత్తగా అవగాహనతో ప్రతి క్షణం ఈ బెల్ ఎక్కడుందో అది పాడైపోకుండా జాగ్రత్తగా నొక్కుతాడు. తనకు కావాల్సింది అది మోగి లోపల వ్యక్తి బయటికి రావడం తప్పితే దాన్ని బరబర నొక్కేయటం కాదు, ఎలా పడితే అలా. సో అంత అవగాహనతో ఉంటాడు ధ్యాని. ప్రతి క్షణం ప్రతి పనిలో, కుర్చీలో కూర్చుంటే జాగ్రత్తగా కూర్చుంటాడు, అది విరిగిపోకుండా. అమాంతంగా ధడేలమని కూర్చుంటే అది వంగిపోతుంది, ప్లాస్టిక్ ఇది అది. సో మామూలు వ్యక్తి అయితే గేట్ చూస్తాడు, ఇల్లు ఇల్లే, ధడాలమని తీస్తాడు సౌండ్ వచ్చేలాగా, ఆ గేట్ని డడక్మని వెనక్కి ఇసిరేస్తాడు, లోపలికి వెళ్ళిపోతాడు, చూస్తాడు ఇటు, తలుపు కొడతాడు, తీయలేదు, కాలింగ్ బెల్ ఉంది కదా అని వెతుకుతాడు, దాన్ని టకటక కొడుతూ ఉంటాడు, టంగ అని వాళ్ళు వచ్చేదాకా. ఈ డిఫరెన్స్ ఉంటుంది ప్రవర్తనలో, చర్యల్లో, ఆలోచనలో. స్థితి. మీరు ఒక సాధన చేస్తున్నారు, ధ్యానం చేస్తున్నారు, ఒక పూజ చేస్తున్నారు, జపం చేస్తున్నారు, లేకపోతే మరొకటో ఏ క్రియ, సాధనా క్రియలు ఏం చేసినా కూడా ఆ వ్యక్తి, ఆ సాధకుడు, ఆ ధ్యాని ఇవన్నీ గ్రహించాలి, ఎరుకలో ఉండాలి. నా ద్వారా ఏం జరుగుతుంది, నేను ఆ సాధన ధ్యానంతో ముడిపడి ఉన్న, ధ్యాన క్రియలో ఉంటున్న, ధ్యాన తత్వాన్ని, ధ్యాన అంశాలను నేను ఆచరిస్తున్నా, నా మాట ఎలా ఉంది, అలా అయితే ఆ స్థితిలో నేను వెళ్ళాలనుకుంటే నా మాట ఏమిటి, నా చేష్ట ఏమిటి, నేను ఇంకొకరితో ఎలా ప్రవర్తిస్తున్నా, ఇంకొకరు నాతో ప్రవర్తించినప్పుడు నేను ఎలా తట్టుకుంటున్నా, ఎలా అనుభవిస్తున్నా, ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుంటే ఖచ్చితంగా మనం చేసే సాధనా క్రియ ఏదవనండి, తీసుకెళ్ళేది ఒక చోటకి, ఏ పాత్రలోనైనా ఉండనండి, చేరేది అక్కడే, అందరూ అక్కడ కలుస్తారు ఖచ్చితంగా. అక్కడ ఒక సింగిల్ పాయింట్, అక్కడ అల్టిమేట్కి వెళితే ఏముంది అంటే సింగిల్ డోర్, అక్కడ ఒక్కొక్క వ్యక్తే వెళ్ళాలి, అక్కడ చిన్నది అది, హాయిగా ఒక మనిషికి సరిపడ డోర్ అది అని చెప్తారు ఉపమానంగా. కాబట్టి అందరం అక్కడ కలుస్తారు. ఏ మూల నుంచి, ఏ మతంలో, ఏ ధర్మంలో మంచి చేశాడా ఒక చోటకి, చెడు చేశాడా ఇంకో చోటకి, 2 డోర్లు అంతే.
వాటిని స్వర్గం నరకం అనేసారు మన వాళ్ళు. జాగ్రత్త, చెడు చేస్తావా నరకంలో పడతావు, మంచి చేస్తావా స్వర్గంలోకి ఆ డోర్ దగ్గరికి వెళ్తావు. స్వర్గ నరకాలు నా దృష్టిలో అయితే అక్కడెక్కడో లేవు, ఇక్కడే ఉన్నాయి, ఈ క్షణమే ఉన్నాయి. మంచి చేస్తే మంచి స్నేహితుడు దొరుకుతాడు, చెడు చేస్తే శిక్ష పడుతూ ఉంటుంది. ఇక్కడ చట్టాలు ఉన్నాయి. అదే నరకం, ఇదే స్వర్గం. ఇంతకంటే ఇక్కడేమీ లేదు. ప్రేమిస్తే మంచి ప్రేమికులు దొరుకుతారు, మనకి సదుపాయం దొరుకుతుంది, సహకరించే వాళ్ళు దొరుకుతారు. మనం కోపంతో, ఆవేశంతో, స్వార్థంతో ఉంటే ఏమో ఆ స్వార్థపరులైన వాళ్ళు కొంతమంది ఏదో తోడు దొరకచ్చేమో, కానీ ఎక్కువ మందికి దూరం అవుతాం. ఒక రోజుకి ఆ స్వార్థం అనే గుణం మనల్ని మింగేసి దారి తప్పిస్తుంది. ఈ సత్యం వైపు వెళ్ళనీదు. ఎప్పుడో 10 ఏళ్ల తర్వాత 20 ఏళ్ల తర్వాత మనం విచారపడాలి, మనం రిపెంట్ అవుతాం. అయ్యో నేను ఆ రోజు అలా చేయకుండా ఉండాల్సిందే అని. అలాంటి తప్పు జరగకుండా, తప్పటడుగు పడకుండా గురువులను ఆశ్రయించాలి. గురువులు వస్తూ ఉంటారు, పరంపరలు వస్తూనే ఉంటాయి. పత్రిజీ గారు మొన్న మహారాష్ట్రలో మంచి క్లాస్కి వెళ్ళాం ఇద్దరం. అక్కడ ఆయన చెప్పారు, భలే ఆనందం అనిపించింది. నేను 150 సంవత్సరాలు బ్రతుకుతాను, ఇప్పుడు నాకు 70 చిల్లర, ఇంకా ఉంటా ఇంకో 80 ఏళ్ళు అని చెప్పటం. ఎస్ ఉంటారు, ఎందుకుంటారు? పొద్దున్న చెప్పాను, మీరు 100 ఏళ్ళు ఉండాలనుకుంటున్నారా, ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అయ్యి ఖచ్చితంగా చెప్పుకోండి, ఉండి తీరుతారు. కానీ ఏ స్థితిలో ఉండాలి అది కూడా చూసుకోవాలి. బెడ్ మీద పడుకుని 30 ఏళ్ళు ఉంటే 40 ఏళ్ళు మంచం మీద ఉంటే ఏం లాభం? వంకోళ్ళ కష్టం, మనకు కష్టం. దానికంట హాయిగా ఆరోగ్యంగా ఉన్నప్పుడు వెళ్ళిపోవాలని కోరుకోవటమే గొప్ప సంకల్పం. ఎందుకంటే వెళ్ళకపోవటం, మరణం అనేది శరీరానికి సంబంధించింది, అది మనకు కాదు. కానీ కొన్ని కార్యాలు చేయాలనుకుంటే ఈ మహాత్ములు, సృష్టి, భగవంతుడు సంవత్సరాలు ఇస్తూ ఉంటాడు. నేను 700 సంవత్సరాలు ఉన్న హరిహర కిరాతికి నాగబాబాని కైలాసయాత్రలో కలుసుకున్నాను, ఆయనతో మాట్లాడాను. 700 సంవత్సరాలకి పైన, ఎంతో చెప్పలేరు, అలా ఉంది ఆయన వయసు. అలాగే నేను 100 సంవత్సరాలు వాళ్ళని కలుసుకుంటూ నేను గ్రహించింది, మన పాత్ర సరైందైతే, మన దృష్టి సరైందైతే, మనం నిస్వార్థంలో ఉంటే, మన కర్మలకు అతీతమైపోయే విధంగా జీవిస్తూ ఉంటే వాళ్ళు మన ఏజ్ని పెంచుతారు. ఏజ్ పెంచుకునే క్రియలు మనకు అందజేస్తుంది సృష్టి. కాయకల్పం ఉన్నాయి సాధనలు హిమాలయాల్లో, ఇప్పటికే ఉన్నారు. పైలట్ బాబా మనం చూశారు లాస్ట్ టైం ధ్యానమాచక్రంలో, ఆయనతో నాకు చక్కటి అనుబంధం. ఆయన పిండారి గ్లేషియర్ దగ్గర ఒక మంచు గుహలో తీవ్రమైన కఠినమైన తపస్సు చేశారు. ఆయన సాధించారు. అతీత శక్తులు ఉండొచ్చు. సో మనం లక్ష్యం అనుకోండి, మీరు అనుకున్న తర్వాత దానికి తగిన అటు ఇటులు గుర్తించండి. ఇది నేను పొందితే ఏముంటుంది, దీని ద్వారా ఎలాంటి స్ట్రగుల్ వస్తుంది, ఎలాంటి ఆనందం వస్తుంది, అది గ్రహించి సంకల్పం తీసుకోండి. కానీ ఏం తీసుకున్నా జరిగిపోతుంది, ఏం తీసుకున్నా గ్యారంటీగా జరిగిపోతుంది. ఈ గురు మార్గంలో మనకు దొరికేది ఏంటంటే మన శక్తులు సరిపోవు. కాబట్టి గురువు అంటే స్థితి ఉన్నవాడు. ఆ గురువు పేరు వేదానంద అవ్వచ్చు, పత్రిజీ అవ్వచ్చు, కృష్ణానంద అవ్వచ్చు, ఆ వ్యక్తి పేరు. కానీ స్థితిని బట్టి గురువు, సద్గురువు, సమర్థ సద్గురువు అంటున్నాం. డాక్టర్ అంటున్నామంటే ఆయన డాక్టర్ చదివాడు, ఒక ఆయన పేరు ఏదైనా అవ్వచ్చు లౌకికంగా. డాక్టర్ చదివాడు కనుక డాక్టర్ గారు అంటున్నాం. సో ఆ స్థితిని మనం పట్టుకోవటం, ఆ స్థితిని మనం తీసుకోవటం, మన స్థితిని మార్చుకోవటం, ఇదే గురు పరంపరలు మనకు నేర్పుతున్నాయి. ముందు మన స్థితి గుర్తించి, నాకు ఇది రాదు, నాకు ఇది తెలియదు, నాలో ఈ అజ్ఞానం ఉంది, నాలో కోపం ఉంది, నాలో కామం ఉంది, క్రోధం ఉంది, లోభం ఉంది, అరిషడ్ వర్గాలు అందరిలోనూ ఉంటాయి. భగవంతుడు ఇచ్చాడు. అవి ఎక్కడ ఎప్పుడు ఎలా వాడాలో అలా వాడుకో, ఎంత కావాలో అంత వాడుకుని ఈ జన్మను ఉద్ధరించుకో అని ఇచ్చాడు తప్పితే కామంతో ఉండిపోమని కాదు, ఎప్పుడు లోబిగా ఉండిపోమని కాదు, మరొకటి కాదు. అవసరమైతే వాడుకో. నీకు 5-6 శక్తులు ఇచ్చాను, అవసరమైతే వాడుకో. ఎవరితోనైనా గొడవ పడినప్పుడు కొంచెం గట్టిగా మాట్లాడు, పర్వాలేదు, గొడవ కోసం, అక్కడ న్యాయం కోసం. అంతేకాని నువ్వు కోపిష్టిగా మారిపోయి ఇంకా అందరి మీద కోపం చూపిస్తూ నీ స్థితినే కోపిష్టిగా మార్చుకోవటం కాదు, లోబి అవ్వటం కాదు, మతంతో ఉండటం కాదు. మహావతార్ బాబాజీ ఒకటే చెప్పారు, క్రియాయోగం అంటే ఏంటి, నాకు డైరెక్ట్గా ఇవ్వండి, నేను తీసుకుంటా, నేను సాధన చేస్తా అని. నేను ఆయన చాలాసార్లు గుహ దగ్గరికి వెళ్ళి రిపీటెడ్గా అడుగుతూ, ఒకసారి కన్నీళ్ళు కూడా పెట్టుకుని నేను బాధపడుతూ అంటే ఆయన చాలా చక్కగా నాకు ఇది చెప్పారు. చెవిలో చక్కగా విన్నాను ఆయన వాక్యాన్ని ఆ గుహ దగ్గర. మంచి అనుభవం నాకు ఆయనతోటి, ప్రాక్టికల్గా, ప్రత్యక్షంగా. సో ఆయన చెప్పింది ఒకటే నాకు, ఆల్రెడీ నువ్వు యోగివే, నీ లోపల యోగత్వం ఉంది, కానీ కర్మల కారణంగా చాలా బంధింపబడ్డాయి. కాబట్టి వాటిన్నిటి నువ్వు చేసే ప్రతిక్రియ
ఇప్పుడు జీవించాలి మీరందరూ, మనం అందరం కూడా జీవించడం కోసం ఉద్యోగం చేయాలి, జీవించడం కోసం ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి అడగాలి, జీవిస్తూ ఇంకొకరికి ఇవ్వాల్సి వస్తుంది. ఇలాంటి క్రియలన్నీ చేష్టలన్నీ చేయాల్సి వస్తుంది. చేయకపోతే జీవితం సాగదు. ఒకసారి అప్పు తెచ్చుకోవాలి, ఇంకొకళ్ళు ఎవరికైనా అప్పు ఇవ్వాలి మనకి ఇష్టమైన వాళ్ళ కష్టంలో ఉంటే. సో ఇలా జరిగే ప్రతి క్రియని యోగంగా, దైవపరంగా, యోగం అంటే కనెక్టెడ్ విత్ గాడ్, భగవంతుడితో ముడిపడి ఉండే స్థితిని యోగత్వము అంటాం. ప్రతి క్రియని యోగంగా మార్చుకుని ఇచ్చేటప్పుడు ప్రేమగా ఇయ్యి. వాళ్ళ దగ్గర తీసుకున్నప్పుడు ప్రేమగా ఇష్టంగా తీసుకుంటున్నావు, మళ్ళీ వాడు అడిగితే కోపం పడకుండా జాగ్రత్తగా తీర్చలేకపోతే ప్రేమగా వాళ్ళతోటి నీ కష్టాన్ని చెప్పుకో తప్పితే ఎవరిని నువ్వు తక్కువగా చూడకు, లోకుగా చూడకు, అహంకారిగా ఉండకు. ఇచ్చేటప్పుడు అహంకారం వస్తుంది, నేను లేకపోతే వీడు బతకలేడా అని. ఆ అహంకారం కూడదు అంటారు. మీరందరూ ధ్యానంలో ఉన్నారు కనుక, ఇందాక పిప్పల ప్రసాద్ అన్నాడే, గొప్ప లీలది. అందరికీ విభూతి పెడతారంటే పెడతాను, నేను విభూతి పెడతాను, ఇంకోళ్ళు మట్టి పెడతారు, ఇంకోళ్ళు నీళ్ళు ఇస్తారు. ఎవరి పరంపరలు ఎవరు కూడా వాళ్ళదే. అందులో సాయినాథుడి దగ్గర పరమం పవిత్రం బాబా విభూతిం, పరమం విచిత్రం లీలా విభూతిం. భస్మం అనే దానికి వెనక చాలా గొప్ప సూత్రం ఉంది. భస్మ ధారణ కానీ భస్మం ఇవ్వటం. నాకు సాయినాథుడు ఇచ్చింది ఎందుకు బొట్టు పెడతానంటే ఇప్పటికీ కూడా ఎంతమంది వచ్చినా కూడా సత్సంగంలో లేట్ అయినా సరే, ఎందుకంటే నాకు ఇచ్చిన కార్యం వాళ్ళ ఆజ్ఞాచక్రాన్ని ట్యూన్ చేయటం త్రూ ఆ భస్మం పెడుతూ వాళ్ళ ఆజ్ఞాచక్రం దగ్గర ఉన్న బ్లాకేజెస్, వాళ్ళలో రకరకాల సంఘర్షణలు ఉన్నాయి, ఆందోళనలు ఉన్నాయి, డ్యుయాలిటీ ఉంది, ఇవన్నీ పోవాలనే సంకల్పంతో ఆ విభూతిని భస్మం ధరించడం ఒకటి. రెండోది నా సాధనా శక్తి, నా గురువు ఇచ్చిన ఆ కృపని వాళ్ళకి పంచటం, వాళ్ళని క్లీన్ చేయటం, వాళ్ళని వైబ్రేట్ చేయటం ఆజ్ఞాచక్రం దగ్గర. అందుకనే అక్కడ పెట్టాలి, బ్రుకుటి మధ్యన రెండు. ఇది నేను చేసేది. అది అర్థం కాదు కనుక దూరం నుంచి చూస్తే రకరకాలుగా అనిపిస్తాయి. అప్పుడు పాపం పిప్పల ప్రసాద్ తర్వాత అన్నాడు, స్వామి భలే చేశారని. అందులో పిరమిడ్ ఉంది. ఎస్, పిరమిడ్ ఉంది. గొప్ప లీల ఏంటంటే ఆ కార్యక్రమానికి వచ్చే ముందు, ఒక గంట ముందు ఒక వ్యక్తి పట్టుకొచ్చి నాకు అది ఇచ్చాడు. ఓకే, తర్వాత అతను తీసేసుకున్నాడు. ఒక 6 నెలల తర్వాత ఇంకో వ్యక్తి తీసుకున్నాడు. ఓకే, ఆ రోజు ఇతనికి లీలైంది. ఇతను ఎప్పుడైతే నా మీద మళ్ళీ, ఒకప్పుడు తను అసలు విభూతి పెట్టుకుంటూ చక్కగా సాయి భక్తుడు కూడా తను, కానీ ఒక ఎరుకకు వచ్చాడు. ఇది తప్పు కదా మనం అనుకుంటాం. మనం బాగా పెద్దవాళ్ళు అయిన తర్వాత చిన్నపిల్లాడు ఏదో చేస్తుంటే ఏదో పని చేస్తున్నాం, మరి చిన్నప్పుడు మనం చేసాం. అవన్నీ చేస్తూనే ఈరోజు పెద్దవాళ్ళు అయ్యాం. సో అలా ఉంటాయి ఇక్కడ. ఎవరిది వాళ్ళదే. మనం జాగ్రత్తగా ఎప్పుడు విమర్శించకూడదు, ఎప్పుడు తక్కువగా చూడకూడదు ఇంకొకళ్ళ క్రియలు కానీ ఇంకొకళ్ళ స్థితిని కానీ. సో అక్కడ తర్వాత క్లారిటీ వచ్చిందనుకోండి. నాకు మంచి ఆప్తుడు తన ముందు నుంచి. కానీ తనకి చిన్న ఇది ధ్యానం అంటున్నారు అంటే, ధ్యానంలో అన్నీ కలిసి ఉన్నాయి. ధ్యానంలో విభూతి ఉంది, ధ్యానంలో పూజ ఉంది, అన్నీ కలిసి అన్నీ దాటిన తర్వాతే ధ్యానం. కర్మయోగం, భక్తి యోగం, జ్ఞానయోగం, ధ్యానయోగం. ఒకసారి ధ్యానం యోగంలోకి వచ్చాడంటే ఇన్ టోటల్ యు ఆర్ క్వాలిఫైడ్. అది ఇక్కడ గొప్పన అల్టిమేట్ సూత్రం. బాగా చదువుకున్నారు ఇప్పుడు మీరందరం. మనం ఏబిసిడీలు రాయలేమా? అది ఇప్పుడు ఎల్కేజీలో నేర్చుకున్నవి మళ్ళీ అవి ఎందుకు రాస్తామంటే ఇంకా ఉన్నాయి, మనకు తెలుసు ఉంటాయి, గుర్తుంది. అవి ఎలా రాయాలో ఇప్పటికీ తెలుసు. ఏ నుంచి జెడ్ దాకా ఖచ్చితంగా మనం రాయగలం. కానీ ఏ టు జెడ్ రాయటం మన పని కాదు. మనం ఇప్పుడు వ్యాసాలు రాస్తాం, పుస్తకాలు రాస్తాం, అదే అక్షరాలను ఆధారం చేసుకుని. ఆ మెచ్యూరిటీలో ఈ ఇమ్మెచ్యూరిటీ కూడా కలిసి ఉంటుంది. ఆ అతీత అవగాహనలో ఈ బేసిక్ స్థితులు, సాధనలు కూడా కలిసి ఉండాలి. అనుభవించి ఉండాలి, గ్రహించి ఉండాలి, దాటి ఉండాలి. అలా కింద నుంచి ఒక్కొక్క మెట్టు నేను అవన్నీ చేస్తూ అవన్నీ దాటి ఈరోజు ఇలా మీతో కూర్చుని ఒక పరమహంసతత్వంలో గురువుల ద్వారా ఆమోదింపబడి జీవిస్తూ వెళ్తున్నా. పత్రిజీ గారికి నాకు మధ్యన ఎందుకు అంత అనుబంధం అంటే సోల్ లెవెల్లో కలిసాం, ఇద్దరం కలుస్తున్నాం. మొన్నైతే చేతిలో చేయి వేసుకొని అలా పట్టుకునే మాట్లాడుతూ ఉన్నారు చాలాసేపు క్లాసులో. ఎక్కడిది ఆప్యాయత? ఎందుకు అంత అవసరమా అంటే, ఉండలేము ఇద్దరం అలా పట్టుకుంది, ఉండలేము. ఇన్నర్ కనెక్టివిటీ, ఇన్నర్ డాన్సింగ్, ఇద్దరి నుంచి ఆ ఇన్నర్లో ఉన్న వన్నెస్ తపన పడుతుంటే 2 శరీరాలు కలుస్తున్నాయి. తప్పితే శరీరాలు కాదు, అక్కడ క్రియ లోపల నుంచి జరుగుతోంది, శరీరాలు యాక్ట్ చేస్తున్నాయి. ఇక్కడ అది గ్రహించాలి. ఒక ఆడమగ ప్రేమించుకుంటున్నారు అంటే వాళ్ళు ప్రేమ పుట్టింది ఇద్దరిలో, అంతేకాని ఆడమగ కలవట్ల. లోపల ప్రేమ, వన్నెస్, ఒకే ప్రేమ 2 వైపుల నుంచి ఒక్కసారి ఉప్పొంగింది. తల్లి బిడ్డ దగ్గరికి వెళ్ళినప్పుడు తట్టుకోలేరు, ఏడుస్తారు. అది అక్కడ ఆ ప్రేమ మీడియం,
ప్రేమ మెయిన్ ధాతు. అలాంటిదే మనందరిలో ఉంది కనుక మళ్ళీ మళ్ళీ మీ అందరినీ కలుస్తున్నా, మళ్ళీ రావాలనుకుంటున్నా. 6-7 నెలలు హిమాలయాల్లో అయితే మిగతా సమయం మ్యాక్సిమం మీతోటే, మెడిటేటర్స్ తోటే, పిరమిడ్ వాళ్ళ దగ్గరికి. ఎందుకు అంటే తెలియదు, నాకేమి లెక్కలు లేవు. అలా జరిగిపోతుంది ఇక్కడ. దైవ లీల, దైవ కార్యం, దివ్య కార్యాలు అలా జరుగుతాయి. కాబట్టి అలాంటి కార్యాల్లో ఈ లివ్ లైఫ్ అనేది నేను చక్కగా ఏ పాత్రలో ఉండనండి అలాగనే ఉండనండి, ఇది కావాలి. కొన్ని మెట్లు నాకు అందించారు బాబాజీ, మహావతార బాబాజీ. అవి పంచుకుంటూ అలా వెళ్తూ ఉన్నా. ఈరోజు ఈ జాతవనం వాళ్ళిద్దరూ వచ్చి మొన్న చక్కగా ఆప్యాయతగా పిలిస్తే నాకు అత్యంత ఇష్టమైన వ్యక్తులు. వాళ్ళకి ఇప్పుడు క్లాప్స్ కొట్టండి దయచేసి. ఎస్, గట్టిగా బ్యూటిఫుల్. ప్రభాకర్, సుధాకర్ వాళ్ళిద్దరూ గొప్ప. అసలు ఎక్కడ కనిపించరు చూడండి, ఎన్ని పనులు జరుగుతున్నాయో. మేం చేస్తున్నామని కానీ, మేము ఉన్నామని కానీ, ఇది మాదే అని కానీ ఎక్కడ వాళ్ళు అసలు గమ్మత్. అది సాధకుడు, నిజమైన సాధకుడు, నిజమైన ఎరుకులో ఉన్నవాడు, నిజమైన ధ్యాని నిరాడంబరంగా, నిర్మోహంగా. అందుకనే సాయినాథుడు మీ మలంలో పురుగుని అన్నాడు ఒక చోట. ఎంత బాధ అనిపిస్తుందో. అంతటి అతీత శక్తి ఉన్న స్వరూపం మన మలంలో పురుగు అంటాం అంటే ఏంటి అసలు? అది ఎంత నీచమైన ఉపమానం అది. అంటే ఆయన అంతగా కిందకి వచ్చేసి మనలో, మన లోపల ఒక తలుచుకోనిది కూడా నేనే ఉన్నాను, అంతా ఉన్నాను, ఇది కూడా అని చెప్పడం దగ్గర మనం ఆలోచించాలి. మనం ఏ స్థాయిలో ఇతర వ్యక్తులతోటి మనం ప్రవర్తించాలి, ఎలాంటి భావం, అహంకారం లేకుండా. అహంభావం పర్వాలేదు, అహంకారం డేంజర్. అహంభావం పర్వాలేదు, నేను ఇది అయి ఉన్నానని తెలుసుకుని అనటం పర్వాలేదు, కానీ నేనై ఉన్నాను, వీళ్ళందరూ వేస్ట్ అనటం దగ్గరే డేంజర్. కాబట్టి అలాంటి స్థితిని సాయి నుంచి పొందుతూ, మహావతార బాబాజీ నుంచి పొందుతూ, అసలు వాళ్ళు లేరు ఈరోజు చెప్పాలంటే. ఏదో మీకు అందరికీ నమ్మించాలి కనుక చెప్పాలి కనుక. నిజానికి అక్కడి నుంచి మొదలుపెట్టిన జర్నీ ఈరోజు విశ్వశక్తితోటి హిమాలయాల్లో ఆ విశ్వస్వరూపమై ఉన్న ఆ శక్తి, వాళ్ళు ఆ రూపాలు, ఆ తత్వాలన్నీ కలిసిన చోట ఉంటూ సాధన చేసుకుంటూ రకరకాల అనుభవాలు, సిద్ధులు, శక్తులు, అవగాహన, జ్ఞానం పొందుతూ అలా నడుస్తున్న ఈ ఇదిలో ఇక్కడికి రావటం, ఈ ఉత్సవాల్లో, సంబరాల్లో నాకు ఒక పాత్ర దొరకటం, మీతో కలవటం. బాబా చెప్తాడు, నిన్ను ఎలా దర్శించుకోవాలయ్యా అని అడిగితే ఆయన ఏమంటాడంటే, నా భక్తుల ద్వారా నేను నీకు తెలుస్తాను, నీకు దొరుకుతాను. నా భక్తుల ద్వారా. నిజమైన భక్తుడి దగ్గర అక్కడ ఆ స్వరూపం ఉంటుంది. నిజమైన ధ్యాని పత్రిజీలా మాట్లాడతాడు. పూర్ణంగా ధ్యానాన్ని ధారణ చేస్తుంటే మీరు పత్రిజీలా మాట్లాడతారు. ఆయన చెప్పిన ప్రతి వాక్యం అనుభవంగా చెప్పగలుగుతారు, ఎందుకంటే ధారణ చేసి ఉంటారు. అలాగా భక్తుల దగ్గరికి వెళుతూ సాధకులు దాటుతూ ధ్యానులు ఇలాగా ఈ ప్రపంచంలో నేను తిరుగుతూ మీ అందరి దగ్గరికి వేళ రావటం, నా గురువులు పంపటం, మీ గురువులు నన్ను పిలవటం. అందరికీ మూలంగా ఒకే గురువు ఉన్నాడు, జగద్గురువు. కనుక ఆ జగత్కి గురువు అయిన ఆయనకి నమస్కరించుకుంటూ మీ అందరికీ ఆశీస్సులు తెలియజేస్తూ ఈ ప్రేమ మార్గంలో, జ్ఞాన మార్గంలో నడుస్తూ వెళ్తున్న మీ అందరికీ కూడా గురు పరంపర తరపు నుంచి సాయినాథుడి అనుభవాలను పొంది ఆ శక్తి నుంచి ఆశీస్సులు అందిస్తున్నా. థ్యాంక్ యూ. I love you everybody. Thanks to all of you.